భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం. దేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మేడారం సీఎం పర్యటన విజయవంతం చేయాలని సీతక్క ఆదేశాలు. గాజుల రామారంలో హైదరాబాదితుల ఆవేదన. కర్నూలులో భారీ వర్షం, జలమయమైన రహదారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కుటుంబ సమేతంగా దర్శనానికి విచ్చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. ఆలయ అధికారులు, అర్చకులు అతిథులను ఆహ్వానించారు. ఇంగిలి బతుకమ్మ కాడికి వెళ్ళి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా
అంతేకాకుండా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కానివ్వండి, మిగతా వేయి స్తంభాల గుడి ఆలయంలో కానివ్వండి, నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి అమ్మవారిని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎన్నడూ కూడా నిజంగా కూడా ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయలేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఎంపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా, ఆలయ ఈఓ గారు, పూజారి గారు, ధర్మకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషితోటి 20 ఏళ్ల కింద వేసిన రంగులు కానివ్వండి, కుర్వటాలు కానివ్వండి, స్వామికి ఇట్లా కిలా వరంగల్ ఇట్లా అన్ని చోట్ల మనకి ఎక్కడైతే నిధులు రావాలో సెంట్రల్ నుంచి వాటి గురించి కోరడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ నుంచి కూడా ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇన్ని డెవలప్మెంట్స్ రానున్న రోజుల్లో భద్రకాళి అమ్మవారిని ఒకటే కోరడం జరిగింది. మీకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా మీకు చేరి ఇంకా ఇంకా మన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకొని మీ ప్రేయర్స్ చేసుకోవాలని కోరడం, పూజలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మీ తరఫున. పరకాల మండలం నాగారం గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో నాగారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ కట్కూరి శ్రవంతి గారు మరియు గ్రామ ఆడపడుచులు, చిన్నారులు చాలా ఉత్సాహంగా బతుకమ్మ పాటలతో, కోలాటం ఆటలతో సందడి చేశారు. గ్రామంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు, లైటింగ్, సౌండ్ సిస్టమ్ తదితర పనుల దగ్గర నుండి పర్యవేక్షించిన పరకాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి. పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వ్యవసాయ శాఖ అధికారులతో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలోని రైతులకు యూరియా కొరత తలెత్తకుండా చూడాలని, రైతులకు అవసరమైన యూరియా ఎరువు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా డిమాండ్కు అనుగుణంగా సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. టోకెన్ పద్ధతిలో స్టాక్ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని, ఇప్పటికే మనకు రావాల్సిన కోటా వచ్చిందని, రైతులకు అవసరమైన యూరియా సకాలంలో పంపిణీ చేయాలని అన్నారు. కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం యూరియాపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎకరాకు ఒక వాటర్ అన్నమాట. మీకు ఇంకేమైనా డిఫిసిట్ ఉంటేనో దీని కొట్టు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సెకండ్
ఫ్రెండ్స్ వచ్చిందా? నిన్న సాయంత్రం నాగారం గ్రామంలో అనుకోకుండా కారు మరియు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు గాయాలకు గురైనారు. అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ వైస్ ఎంపీపీ చింతరెడ్డి మధుసూదనారెడ్డి వారి వాహనాన్ని ఆపి వారిని పరామర్శించి గాయాలైన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందించాలని వైద్యులతో మాట్లాడారు మరియు వారికి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రంగంలోకి దిగారు. మేడారంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం, సమ్మక్క సారలమ్మ పూజారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన మార్పులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూజారుల అభిప్రాయాలను తెలుసుకుని అధికారులకు తగిన సూచనలు చేశారు. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రణాళికను ఖరారు చేస్తారు. అనంతరం పనులు వేగవంతమవుతాయని సీతక్క తెలిపారు. ఎవరెవరు ముందు గేట్ కాడ ఆహ్వానితులుగా ఉంటారు, కొట్టు పెట్టే కాడ ఎవరెవరు ఉండాలి, ఎక్కడికో పోతాను అని ఎక్కువ ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు వేరే ఏ ప్రోగ్రామ్స్ గొప్ప జాతర కాబట్టి సమ్మక్క సారలమ్మ దగ్గర అలొకేషన్ చేయడం, అంటే మొత్తం దాన్ని కమిటీస్ వేసుకోవడము, ఎక్కడ ఏ రాయి దొరుకుతుంది, ఏ రాయి తీసుకొస్తే బాగుంటుంది, శిల్ప అంటే మన దేవుడి రూపాలు చెక్కడం కోసం ఏ రాయి కావాలి, అవన్నీ కూడా నిన్న 3 రకాల రాళ్ళు తీసుకొచ్చి కూడా సీఎం గారికి చూపించడం జరిగింది. ఏదైనా మంచి బందోబస్తు ఉండాలని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి పూజారులు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎక్కడైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి క్లారిటీ చేస్తూ, మీకేమైనా డౌట్ వచ్చినా మాకు కానీ, కలెక్టర్ కానీ, లేదా ఇక్కడ అధికారులకు, ఎండోమెంట్ వాళ్ళకు కూడా చెప్తూ ఏదైనా మార్పులు చేరుకున్న కాడ కూడా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఆపుకునే టైం అయితే లేదు. ఇక మనం ఆపుకొని 4 రోజుల తర్వాత చేద్దాం, 5 రోజుల తర్వాత అనేది కాకుండా ఎంత వీలైతే అందులో మనం పెట్టేదంతా స్టోన్ కాబట్టి దానికి సిమెంట్ తక్కువ ఉంది, స్టీల్ తక్కువ ఉంది అనేదానికి కూడా ఏముండదు. స్టోన్ మంచిగా కరెక్ట్గా భూమిలో వెళ్తుందా లేదా, డిజైన్స్ మంచిగా వస్తున్నాయా లేదా, మంచి మందం ఉందా లేదా, ఇదే మన యొక్క చూసుకుంటా ఉంటాం. కాబట్టి పూజారులు కూడా ఎల్లుండి ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, గుడికాడ ఎవరు ఉండాలి, లేదా బయట ఎవరిని కలపాలి, లోపల ఎంతమంది కూర్చుంటారు అనేది ఫస్టే మీరు లిస్ట్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళకు కూడా అవమానం, అభ్యంతరం లేకుండా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు పోలీసు అధికారులు. ఒకరిద్దరిని మొత్తము దగ్గర సమావేశం అయిన తర్వాత గత 2 రోజుల క్రితము ఏదైతే పూజారుల సమక్షంలో ఫైనల్ డిజైన్ ఏదైతే కంప్లీట్ చేయడం జరిగిందో, ఫైనల్ డిజైన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వారు కూడా నిన్న టైం ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మరి ఇక్కడికి రావడానికి వచ్చి దర్శనం చేసుకొని పూజారులతో కలిసి మరి ఆ ఫైనల్ డిజైన్ వారితో ఒకసారి డిస్కషన్ చేసి తర్వాత ఆ డిజైన్ను ప్రశ్నిస్తూ, ముందట ఇది రాజకీయం కాకుండా కేవలం మహిళలు, తర్వాత కొంతమంది జనాలు కూడా వస్తారు, వాళ్ళందరి సమక్షంలో ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి మొత్తము మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడనే లాంచింగ్ చేస్తారు పబ్లిక్ ముందర. ఫస్ట్ దర్శనం, తర్వాత పూజాలతోటి ఇంటరాక్షన్, ఆ తర్వాత కొంచెం ప్రెస్ బ్రీఫింగ్ ఏమైనా ఉంటే ఉంటుంది. తర్వాత అక్కడ నుంచే ఇట్లా ఊళ్ళో నుంచి బయటకు మెయిన్ గేట్ దాకా వచ్చి మెయిన్ గేట్లో అటుకొంద పబ్లిక్ ఇటు చిక్కలగుట్ట సైడ్ అంతా లేడీస్ను కూర్చోబెడదాం.
అటు కొంత కుర్చీలు వేసి కూర్చోబెట్టి మిగతా అంతా అటు ఇటు ఉంటారు. అక్కడ ఆ జంక్షన్ దగ్గర ఒక చిన్న వెహికల్ అట్లా పెట్టి లేదా ఏదన్నా అక్కడ ఎట్లా నిలబెట్టి మరి అక్కడి నుంచే ఎట్లా మనము దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఏంటిదనే మొత్తం ఒక చిన్న వీడియో తీస్తూ ఉన్నారు. దాన్ని అక్కడనే లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా భక్తి విశ్వాసంతో ఎండోమెంట్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమన్వయం. సో 2000 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. అకామిడేషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానీ ఇట్లాంటి అకామిడేషన్స్ అంతా వాళ్ళకి ఇస్తే చుట్టూ కూడా చుట్టూ అవన్నీ కట్టుకొని డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్గా చేసిస్తారు. దాంట్లో ఫాస్ట్గా ముందుగా ఏం చేయాలనేది కూడా పూజారులు మనకు చెప్తే దాన్ని బట్టే వాళ్ళు చేయడం జరుగుతుంది. దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి భయంతో భక్తితో మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు. మంచి జరగాలి, సమాజానికి మంచి జరగాలి, తల్లుల కీర్తి కొన్ని తరాల. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను ఈరోజు డిప్యూటీ సీఎం అన్న విషయమే మర్చిపోయాను. డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుంటే ఒప్పుకుంటారా? సినిమా కాబట్టి సరిపోయిందని వ్యాఖ్యానించారు. వాషి వాషి సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎంల కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అది వాషి 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 야사이노 와시오 고로수리와 마주 수바사마 키리오토수 히스요가루 지메니 오시다라 미오에구리다스 메가 미야나쿠나리 Tokoni keba, inoka wakara nakusuru, soko de, ashio kita. Soshite, yasai na shinzo. Noda washi 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 దీని అర్థం it should go to సుజిత్. తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ తమన్ అతను. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎంల కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి?
సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అది సిద్దిపేట జిల్లా చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను. ఉద్యమం మొదలయ్యాక కేసీఆర్ ఇక్కడికి మరొకరిని తెచ్చిపెట్టారు. కొందరు సిద్దిపేట చింతమడకలను తమ ప్రైవేట్ ప్రాపర్టీలా చూసుకుంటున్నారు. చింతమడక చిరుతూపులను కన్నెనేలా కేసీఆర్కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు. ఇదే విషయాన్ని నేను చెబితే నన్ను బద్నాం చేశారు. నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వారిని వదలను అని కవిత వ్యాఖ్యానించారు. కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినారు. మరి ఆయన తనట్లా ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడక ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన. హైదరాబాద్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, మాదాపూర్, అల్వాల్, కుతుబుల్లాపూర్, సికింద్రాబాద్, మెట్టుగూడ, చిలకలగూడ, కూషాయిగూడ, చెర్లపల్లి, రామ్నగర్, జవహర్ నగర్, ఏఎస్ రావు నగర్, రాంపల్లి, కీసర, దమ్మాయిగూడ, కాప్రా తదితర ప్రాంతాల్లో వర్షం విస్తారంగా పడుతుంది. పలు చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రవాణాకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సార్ ఓకే సార్ కూడా వైఫర్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.